వెల్కమ్ టు మై ఛానల్. ఎల్లమ్మ పోచమ్మ టెంపుల్ చూద్దాం రండి. ఎల్లమ్మ పోచమ్మ టెంపుల్ బల్కంపేటలో ఉంటుంది, హైదరాబాద్లో. సో దీని హిస్టరీ ఏంటంటే 700 ఏళ్ళ క్రితం హైదరాబాద్ నగరంలో ఏర్పాటు ముందు బల్కంపేట చుట్టూ పొలాలు ఒక చిన్న గ్రామంగా ఉండేది మాట. ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా అమ్మవారి ఆకృతిలో ఉన్న బండరాయి అడ్డొచ్చింది. భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డును చేర్చాలని ప్రయత్నించినా కదలకపోవడంతో ఊర్లోకి వెళ్ళి జనాల్ని తీసుకొచ్చాడు రైతు. తలో చేయి వేసినా కదలలేదంట. ఇక్కడి నుండి పూజలు అందుకోవాలనేది అమ్మవారి అభిష్టం కావచ్చు. దైవ నిర్ణయాన్ని కాదనడానికి మనం ఎవరం అనే శివసత్తులు ఇచ్చిన సలహాతో మూల విరాట్టు బావి లోపలనే ఉంచి ఒడ్డున నిలబడే పూజలు చేసేవారు. కొంతకాలానికి రేణుకా ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంతో ఓ చిన్న ఆలయం వెలిసింది. రాజు శివరాజు మహదూర్ అనే సంస్థానసుడి హయాంలో బెహలూర్ ఖాన్ గూడగా పిలువబడిన ఈ ప్రాంతం తర్వాత బల్కంపేటగా మారిపోయింది. ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మగా సుప్రసిద్ధులయ్యారు. 1919లో ఈ దేవాలయం నిర్మించారు. సో చూస్తున్నారు కదా, ఇది హిస్టరీ. బల్కంపేట ఎల్లమ్మ తల్లి హిస్టరీ మాట. సో చూస్తున్నారు కదా వీడియో, ఇది ఎల్లమ్మ తల్లి టెంపుల్ మాట. ఇది బయట నుండి ఇలా లైన్స్ ఉన్నాయి. లైన్లో నుండి మనం స్ట్రైట్గా వెళ్ళాలి. వెళ్ళాక ఇలా టర్న్ తీసుకున్నాక లోపల మళ్ళీ లైన్స్ ఉంటాయి. లైన్లో నుండి మళ్ళీ కిందన ఒక 10 మెట్ల వరకు ఉంటాయి. ఆ మెట్లు లోపల అంటే చెప్పారు కదా బావిలా అని, ఆ బావిలా అన్నట్టుగా లోపలికి వెళ్తున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. లోపలికి వెళ్తే అమ్మవారి గర్భగుడి కనిపిస్తుంది మీకు. సో చూస్తున్నారు కదా, ఇది అంతా లైన్ మాట. గోపురం అనేది చాలా బాగుంది. ఇది ఆషాఢం బోనాలు కాబట్టి బాగా లైటింగ్ పెట్టి బాగా మంచిగా చేశారు డెకరేషన్ అవన్నీ. ఇప్పుడు ఆషాఢం బోనాలు చూస్తున్నారు కదా, అమ్మవారిని గర్భగుడిలో అమ్మవారు ఎల్లమ్మ తల్లి. సో వీడియో తీయకూడదు, మాకు తెలియక మేము వీడియో తీసేస్తాము అమ్మవారికి. సో దర్శనం బాగా అయిపోయింది. సాటర్డే వెళ్ళడం వల్ల రష్ తక్కువగా ఉండడం వల్ల బేనే దర్శనం అయిపోయింది. సండే బోనాలు కూడా ఉన్నాయి, చాలా రష్గా ఉంటుంది. ఈ వీడియో కూడా బాగా తీయడానికి అయ్యింది సాటర్డే వెళ్ళడం వల్ల. సో ఇలా బయటన చూస్తున్నారు కదా, దర్శనం అయ్యాక ఇలా బయట అన్ని విగ్రహాలు మంచిగా పెట్టారు. చాలా బాగా అనిపించింది ఇవన్నీ చూసాక. సో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గీతాంజలి వ్లాగ్స్. సో విగ్రహాలన్నీ చాలా బాగా మంచిగా ఉన్నాయి. కలర్స్ అవి వేసినట్టున్నారు, బాగున్నాయి. సో ఈ దేవాలయంకి అందరూ సండే టైంలో బాగా వస్తారు. బోనాలు పట్టుకొని ఏ కోరిక అనుకున్నది నెరవేరుతుందని నమ్మకంతో ఇక్కడ అలాగే ముడుపులు కూడా కడుతున్నారు. సో నాగదేవత అమ్మవారు ఈ విగ్రహము. సో దర్శించుకోండి. ఇక్కడ పోచమ్మ అమ్మవారు ఉన్నారు, బట్ ఇక్కడ వీడియో క్లారిటీగా నేను తీయలేకపోయాను. సో చూస్తున్నారు కదా, తీసేసాను. పోచమ్మ తల్లి ఇక్కడ ఈ అమ్మవారు కనిపిస్తున్నారు కదా, ఈ అమ్మవారు కనిపిస్తున్నారు కదా, ఇక్కడ బోనాలు సమర్పిస్తారంట. ఇక్కడ తీసుకొచ్చి బోనాలు పెడతారంట. సో చూడండి. సో నా వీడియోస్ చూడండి ఫుల్. అలానే ఈ పక్కన అమ్మవారు పక్కన ఇలా మొత్తం గోల్డ్ లా కనిపించే మొత్తం అద్దాలు అమ్మవారు పెట్టారు. చాలా బాగుంది అసలు, చాలా బాగా అనిపించింది. మన గర్భగుడిలో ఫొటోస్ అవి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గీతాంజలి